పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రములు తండ్రి కొందనాలు. ప్రతి ఒక్కరు ప్రభువా నీ ఆత్మలో నీ శక్తితో నీ బలముతో నీ ప్రభావంతో మీరు నింపుతూ ఉన్నందుకునైనా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము ప్రభువా నీ కొందనాలు. ఇది ప్రతి ఒక్కరు కూడా మిమ్మల్ని స్తుతించినా మిమ్మల్ని ఆరాధించినా మిమ్మల్ని గణపరిచినా ప్రభువా ఏ గురువు కూడా ప్రభువా వీళ్ళ జీవితాలలో కుటుంబాలలో ఏనాడు కూడా ప్రభువా సమృద్ధైన ఆశీర్వాదముల చేత సమృద్ధైన దీవెన చేత మీరు నింపబడి ప్రార్థిస్తున్నా ప్రభువా నీకు స్తోత్రం. సహాయం చేయని ప్రభువా నీకు వందనాలు. అయ్యా ఇదిగో తండ్రి నీ పిల్లలపై మిమ్మల్ని నడుగుతున్నప్పుడు కొనుగోలేకుండా కొరతలు లేని ఆశీర్వాదములు మా ప్రభువా మా కుటుంబాలలో తండ్రి పవిత్రమైనటువంటి మా ప్రభువా నాగరికల మధ్యలో మేము సమస్తమును పొందుకొని వచ్చిన మా ప్రభువా నీకు స్తోత్రాలు తండ్రి. మీకు వందనాలు చెల్లిస్తున్నాను. అపరాధముల చేత పాపముల చేత మేము చచ్చిపోవడమేగా క్రీస్తు మా కొరకు నీవు చనిపోయి బ్రతికి తిరిగి లేచిన దేవుడా నీకు వందనాలు. అయ్యా నీ వైపు మేము చూచి ఆరాధించగా ప్రతి ఒక్కొక్కరు మా ప్రభువా వాక్యానుసారమైన జీవితాలను కట్టుకోవచ్చు. వాక్యానుసారమైనటువంటి మా ప్రభువా ఇది మన తండ్రి నాయన జీవితములను మా ప్రభువా సహవాసము చేస్తూ నీతో నడిచి గొప్ప వాక్యములు దయచేయమని ప్రార్థిస్తాను. దేవానికి స్తోత్రమయ్యా మీకు వందనాలు చేస్తాను. అందరూ కూడా మోకరించుదాము పెట్టగా ప్రతి ఒక్కరు మోకరించుదాము దేవుని సన్నిధానంలో. అవకాశం ఉంటే రెండు హస్తములు పైకెత్తి కళాఖండిగా దేవుని సన్నిధానంలో రెండు హస్తములు పైకెత్తి ప్రభా నువ్వు చూచున్న దేవుడు అవునాయి నీకు అసాధ్యమైన దీవెనలు నాయన ప్రభా నీ వైపు చూచి హృదయపూర్వకముగా నిన్ను ఆరాధించు. ఎందుకంటే హృదయపూర్వకం మంచిది నాయన. హృదయము ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహించువాడు ఎవడు ఉన్నారు ప్రభావిస్తున్నారు. హృదయమంతా వ్యాధే, హృదయమంతా రోగమే, హృదయమంతా భయంకరమైన కూపమే, హృదయంలో పవిత్రత లేదు నాయన. హృదయంలో కుయుక్తి నెమ్మదైన పరిస్థితులు అనుభవిస్తున్నటువంటి జనుల పట్ల నీవు నా తండ్రి సతాపము చెందుతూ ఉన్న దేవుడు అనుభవిస్తున్నా. హృదయాలలో సాతానుని ఆరాధిస్తూ ఆయన సాతానే మా ప్రభా ఇదిగో తండ్రి కల్మషము కలిగిన హృదయాలు నీ వద్ద పరిశుద్ధాత్మ చేత నింపబడాలి మా ప్రభా నీకు స్తోత్రాలు. సహాయం చేయడానికి ఈ కొందనాలు ప్రభానికి స్తోత్రములు నీకు స్తోత్రములు తండ్రి. ఈ కొందనాలు క్షమిస్తాము. మనలను మనమే మోసపరుచుకోమని దేవుడు వాక్యం మనతో మాట్లాడుతాము. ప్రభువా నేను పాపిని, అయా నా హృదయం నా తలంపులు నా వివేచనలు నా నడతలు సమస్తము పాపము వైపు మొగ్గు చూపుతా ఉన్నాయి. అయితే ఈ దినమున మా ప్రభువా నన్ను క్షమించమని నిన్ను కోరుతూ ఉండగా నన్ను క్షమించి నీ కుమార్తెగా నన్ను చేర్చుకోమని ఎవరైతే ప్రార్థిస్తూ ఉంటారో దేవుడు వారిని